the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని అమెరికా పర్యటన. నేటి నుంచి భారత ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారు. కారణం ఏంటంటే అక్కడ జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సు. క్వాడ్ ఫుల్ ఫామ్ ఏంటి? క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. 2022 సంవత్సరంలో ఏర్పాటైన ఒక కూటమి. ముఖ్యంగా ఈ కూటమిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 4 క్వాడ్. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ 4 దేశాల కూటమి. ఏ దేశాలు? అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల నాయకులు ఎవరైతే ఉంటారో, దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు నేడు అమెరికాలో ప్రారంభం కానుంది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఈ క్వాడ్ 2022 సంవత్సరంలో ఏర్పాటైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాడ్లో భారత్ను తాము సారథిగా పరిగణిస్తున్నామని అమెరికా ఉద్ఘాటించింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 4 దేశాల కూటమి ఏర్పడిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు ఇక్కడ జరగనుంది. క్వాడ్లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పేసి అమెరికా వైట్ హౌస్ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి గారు చెప్పడం జరిగింది. 2022 ఫిబ్రవరిలో క్వాడ్ ఏర్పడినప్పటి నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ సారథిగా అమెరికాకు భద్రతాపరమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఆమె పేర్కొన్నారు. దక్షిణాసియాలో భారత్కు వ్యూహపరంగా ప్రధానమైన ప్రాజెక్టులను క్వాడ్ చేపడుతుందని చెప్పడం జరిగింది. సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించే క్వాడ్ సదస్సులో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు. సో మోదీ భారత ప్రధాని అండ్ యాంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియాకి సంబంధించి అండ్ ఫిమియో కిషిదా జపాన్కి సంబంధించి పాల్గొనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం సున్నితంగా మారిన పరిస్థితుల్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో కూడా క్వాడ్ సదస్సు జరుగుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణలు తీవ్రతరం కావడంతో పాటు లెబనాన్కు సైతం వ్యాపించాయి. ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కూడా ప్రారంభమవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో నెమ్మదించే సంకేతాలు కనిపించడం లేదు. నాటో, రష్యా మధ్య ఘర్షణ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బైడెన్తో సంప్రదింపుల సందర్భంగా మోదీ యుక్రెయిన్ యుద్ధంపై చర్చించవచ్చు. ఇవొక్కటి గుర్తుంచుకోండి. సో నేటి నుండి సదస్సు, భారత ప్రధాని అమెరికా పర్యటన కారణం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 2022 నుండి మనం ప్రాజెక్ట్ చీతా గురించి వింటున్నాము. ఆఫ్రికన్ చీతాలను భారతదేశంలో పునఃప్రవేశపెట్టడం జరిగింది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో. ఆ తర్వాత పర్యవసానం మనం ఏం చూస్తున్నామంటే కొన్ని చీతాలు మరణించాయి. మరణించడం వెనుకున్న కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు. భారత్లో వేసవికాలం, ఆఫ్రికాలో శీతాకాలం. భారత్లో శీతాకాలం, ఆఫ్రికాలో వేసవికాలం. సో ఇక్కడ వాతావరణ మార్పుల కారణంగా ఆ చీతాలు చనిపోవడం జరిగింది. సో దీనిపైన న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం కానివ్వండి, ప్రజా సంఘాలు లేదా జంతు ప్రేమికులు ఉద్యమాలు చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ 25 years వరకు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా సంరక్షణ చర్యలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? సో రానున్న 25 ఏళ్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని కునో మరియు గాంధీసాగర్ ప్రాంతాల్లో చీతాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5 నుంచి 8 చీతాలను విడుదల చేస్తారు. 25 ఏళ్లలో 60 నుంచి 70 చీతాలకు ఆశ్రయం కల్పిస్తారంట. నెక్స్ట్ 25 years ప్లాన్. నమీబియా నుంచి తెచ్చిన ఒక ఆడచీత, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 2 మగ చీతాలు రక్త సంబంధిత వ్యాధి వల్ల మరణించాయి. భారత్లో వేసవి అయినప్పుడు ఆఫ్రికాలో శీతాకాలం అవుతుంది. సీజన్లలో తేడా వల్లనే ఆఫ్రికా చీతాలు వ్యాధి బారిన పడి మరణించాయి. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడడానికి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే సోమాలియా, టాంజానియా, సూడాన్ వంటి ఉష్ణ దేశాల నుంచి చీతాలను తీసుకురావాలని భారత్ యోచిస్తోంది. గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర. సో శుక్రయాన్ కానివ్వండి, చంద్రయాన్ 4కి సంబంధించి కానివ్వండి, సో న్యూ రాకెట్కి సంబంధించి కానివ్వండి. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటో చూద్దాము. చంద్రుడిపైకి భారతీయ వ్యోమగమనాలను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టిన చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2104.06 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సమావేశించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్షలోకి వ్యోమనౌకను పంపేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ 1 ఆ ప్రాజెక్టుకు 1236 కోట్లు కేటాయించారు.
పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ దీనికి సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన NGLVతో పాటు 3 డెవలప్మెంటల్ విమానాలు ఇతర అవసరమైన సాంకేతిక అభివృద్ధి కోసం 8,240 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎంత మొత్తంలో కేటాయించారో నిధులు అనేది ఖచ్చితంగా చూడండి. ఓకేనా. అండ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నిన్నటి రోజున బాంబే హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని చెప్పొచ్చు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ పాలసీలకు వ్యతిరేకంగా కానీ సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారో వాటిని చెక్ చేసే యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉన్నాయని చెప్పేసి IT రూల్స్ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు. సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవల తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనలు IT రూల్స్కు చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికరణం 14 సమానత్వ హక్కు, అధికరణం 19 స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు వాటికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చూసాము. ముఖ్యంగా అధికరణం 14 సమానత్వ హక్కుకు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులకు ఈ IT రూల్స్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవరోధంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు. నెక్స్ట్ వచ్చేసేసి సో జింబాబ్వే ప్రభుత్వము రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ దేశంలో కరువు పరిస్థితుల కారణంగా భారతదేశం కూడా జింబాబ్వే దేశానికి రీసెంట్గా సాయం కూడా చేస్తుంది. సో జింబాబ్వేలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కల్లింగ్ ఆఫ్ 200 ఎలిఫెంట్స్, సో ఏనుగులను చంపడం. సో ఈ అంశంతో ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటారు. సో జింబాబ్వే గవర్నమెంట్ ఆథరైజెస్ కల్లింగ్ ఆఫ్ 200 ఎలిఫెంట్స్ అమిడ్ ఫుడ్ షార్టేజెస్. కరువు కారణంగా ఇటీవల ఏనుగులను కల్లింగ్ లేదా చంపడానికి ఇటీవల ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే జింబాబ్వే. అండ్ భూగర్భ జలాల నుంచి సులభంగా భారలోహాల వడపోత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నానో మెటీరియల్ ఆధారిత విధానాన్ని కనుగొన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భారలోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కార మార్గాన్ని తాజాగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భారలోహాలను తొలగించేందుకు తొలుత భూగర్భ జలాలను బయటకు తోడి ఆ తర్వాత అయాన్ల మార్పిడి, రివర్స్ ఆస్మోసిస్ తదితర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా భూగర్భంలోనే ఆ జలాల నుంచి క్రోమియం వంటి భారలోహాలను వడపోసేసి ఒక వినూత్న మార్గాన్ని IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి చాలు. సో ఇన్నోవేషన్స్ ఇటీవల కాలంలో IITs పరిశోధనలు కానీ IISc పరిశోధనల గురించి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మానవాళి అంతర్ధానం కాకుండా 5D క్రిస్టల్లో మనిషి జన్యువు చేర్స్ అని చెప్పేసి అండ్ సుమారు 13.8 బిలియన్ ఏళ్ళు చెక్కు చెదరకుండా జీనోమ్ డేటా స్టోర్ చేసే ఒక అంశంతో సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం సృష్టించిన అద్భుతం. సో భూమిపైన మానవాళి అంతరించిపోతే దీనికి సమాధానంగా బ్రిటన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం సైన్స్ ఫిక్షన్ను తలపించే ఆవిష్కరణ చేశారు. మనిషి జన్యువులను ఒక 5D మెమరీ క్రిస్టల్లో భద్రంగా దాచిపెట్టారు. అంతరించే జాతిని తిరిగి రప్పించాలన్న సంకల్పంతో ఆస్ట్రేలియాలోని హాల్స్టాట్లో ఉన్న ఓ గుహలో భద్రంగా ఉంచారంట. 360 టెరాబైట్ల మెమరీ కలిగిన ఆ క్రిస్టల్ ఎంత పటిష్టం అంటే 1000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు గడ్డకట్టే చల్లి సైతం తట్టుకుంటుందంట. సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తల యొక్క అద్భుతాన్ని గుర్తుంచుకోండి. అండ్ గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలతో మానవుల్లో బ్రెయిన్ స్ట్రోక్ సంభవించే అవకాశం ఉంది. ఇటీవల గాలి కాలుష్యం కారణంగా పురుషుల వ్యంధ్యత్వం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తల పరిశోధనలు రుజువు చేశాయి. సో గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఇటీవల కాలంలో తరచూ వార్తలకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరుగుతున్నాయి. జీవనశైలి వ్యాధులు సహా గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి కారణం అని ల్యాన్సెట్ న్యూరాలజీ జర్నల్ తాజా కథనము పేర్కొనడం జరిగింది. రిస్క్ ఫ్యాక్టర్స్ని అధిక బరువు, రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం పెంచడంలో గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు కనుగొనడం జరిగింది. అండ్ పుడమికి మరింత చేరువుగా ఉపగ్రహాలు ప్రాజెక్ట్ 200ను ఆవిష్కరించిన అంకుర సంస్థ. ఇక్కడ మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే ప్రస్తుతం
ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి స్టార్టప్స్, అది ఏ రంగంలో అయినా కూడా. మనకి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో స్పేస్ ఎక్స్ సాధించిన ఘనత, మానవ సహిత ప్రయోగాలు ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత అమెరికాకి స్పేస్ ఎక్స్ సాధిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ అనే ఒక ఇనిషియేటివ్తో భారత ప్రభుత్వం వార్తల్లోకి వచ్చింది. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ప్రైవేట్ రంగంలో, అంతరిక్ష రంగంలో స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించేందుకు ఒక ఇనిషియేటివ్. అందులో భాగంగా తర్వాత కాలంలో చాలా అద్భుతాలు మనం చూసాము. స్కై రూట్ ఏరోస్పేస్, మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ అని ఇటీవల కాలంలో అటువంటివి తరచు చూస్తున్నాం. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్స్ పాత్ర పెరుగుతుంది. సో ఇక్కడ ఆ ఘనత అనుకోవచ్చు. సో అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహం పనిచేసేలా సాంకేతికత, ప్రాజెక్టు 200 ఆవిష్కరించిన అంకుర సంస్థ. అదేంటో చూడండి. అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల జోరు పెరుగుతోంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మరియు ఇస్రో మార్గదర్శకాల నేతృత్వంలో నవ్యాలోచనలు, పరిశోధనలతో పలు సంస్థలు నూతన ఆవిష్కరణలు చేపడుతున్నాయి. బెంగళూరు స్పేస్ ఎక్స్పో 2024లో అంతరిక్ష అంకుర సంస్థ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, పేరు గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ 200 పేరుతో తయారు చేసిన ఉపగ్రహ సాంకేతికతను గురువారం రోజున ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం అంతరిక్షంలోకి పంపించే ఉపగ్రహాలన్నీ భూకక్షలో సగటున 400 నుండి 450 కిలోమీటర్ల ఎత్తుపైనే కక్షలో తిరుగుతున్నాయి. ఈ దూరాన్ని తగ్గించి 200 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాలు పరిభ్రమించేలా చేయగలిగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్గా వ్యవహరిస్తారు. దీన్ని గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్ డెసిషన్స్ ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో 3 యూనివర్సిటీల పేర్లు మార్పు. ఫస్ట్ వచ్చేసి కోటిలోని మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలేయలమ్మ మహిళా యూనివర్సిటీగా పిలుస్తారంట. సెకండ్ వచ్చేసి తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పిలుస్తారు. కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. దాంతోపాటు 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తామని చెప్పేసి, అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఆ టన్నెల్ పనులకు సంబంధించి పూర్తి చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఖరీఫ్ నుంచే సన్నవడ్లకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అభయహస్తం ప్రోగ్రాంలో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని క్యాబినెట్ కీలక నిర్ణయాలు, అన్నిటికంటే ఇంపార్టెంట్ హైడ్రాకి విస్తృత అధికారాలు ఇస్తారంట. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఈ చెరువులను ఆక్యుపై చేసిన వారు కానివ్వండి, ఆ ఇళ్లను కూల్చివేయడం, ఇదంతా కూడా. సో ఓకేనా. సో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల FTL బఫర్లోని నిర్మాణాలపై హైడ్రా నిర్ణయం తీసుకుందంట. గుర్తుంచుకోండి. ఇక క్యాబినెట్ ఇతర నిర్ణయాలు ఏంటంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత పథకాన్ని SPL కింద వర్తించజేయాలని నిర్ణయించారు. మనోహరాబాద్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు బదిలీ చేయనున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఆ తర్వాత గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు అన్నీ కూడా పేరు మార్పు సంబంధిత అంశాలుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న నగర్ ఏదైతే ఉంటుందో ఇక మీదట ఎన్టీఆర్ నగర్గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల పేరును ప్రభుత్వం మార్పు చేసింది. వైఎస్ఆర్ జగనన్న నగర్గా ఉన్న పేరును 2014-19 మధ్య ఉన్న PMAY ఎన్టీఆర్ నగర్గా పునరుద్ధరణ జరిగింది. గుర్తుంచుకోండి. సో మరొకసారి ర్యాపిడ్గా చూస్తే ఈ రోజు నుండి క్వాడ్ సమావేశం, శిఖరాగ్ర సమావేశం, అమెరికాకు బయలుదేరిన మోదీ గారు. అండ్ చీతాలకు విశాల ఆవాసం సంబంధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కునా, గాంధీసాగర్. అండ్ ఇటీవల కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఆమోదముద్ర. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ జింబాబ్వే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కల్లింగ్ ఆఫ్ 200 ఎలిఫెంట్స్. అండ్ భూగర్భ జలాల నుంచి సులభంగా భారలోహాల వడపోత అనే అంశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు, మానవాళి అంతర్ధానం కాకుండా సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం యొక్క అద్భుత ఆవిష్కరణ. గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలో బ్రెయిన్ స్ట్రోక్ సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ల్యాన్సెట్ రిపోర్ట్. పుడమికి మరింత చేరువుగా ఉపగ్రహాలకు సంబంధించి ప్రాజెక్టు 200ను ఆవిష్కరించిన బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్.
అండ్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్లో పేరు మార్పు సంబంధిత అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.